డిస్క్లైమరు నిష్ప్రతిపాదన. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, సీరియస్ కాది షార్ట్ ఫిలిము, సూయింగ్ మాటే వద్దు గురు, స్పూఫుల బ్రతుకే సో బెటరు. రైట్ యాంగిల్ ప్రొడక్షన్స్ వారి అమ్మహ కామ్కహ. చిరు పవన్ ఇంట్లో ఉన్నాడా? లేడు. పవన్కి నువ్వు చేసే పని తెలుసా? తెలుసు. కాంగ్రెస్కి ప్రచారం చేస్తున్నాను. తెలుగుగా మాట్లాడకు చిరు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో నాకు బాగా తెలుసు. నిన్న కాంగ్రెస్ వార్ రూమ్లో సీఎం సీటుకి నువ్వు వేసి మరిచిపోయిన ఖర్చు చెమటలో పట్టాయి, తుడుచుకో. జీవితంలో నేను ఊహించనివి నమ్మలేనివి నాకే ఎదురవుతున్నాయి. ఉత్తముడని నమ్మిన నా అల్లుడు నాకే ఎసరు పెట్టాడు. మంచివాడివని నమ్మి లీడర్ని చేస్తే నువ్వు గోడ మీద పిల్లివని రుజువయింది. చిరు, అగాధాలు అవరోధాలు ఉన్న ఈ దారిలో ఎందుకు అడుగు పెట్టావు? ఏం సాధించాలని అడుగు పెట్టావు? నేను ఇలా మారడానికి, ఈ దారిలోకి రావడానికి కారకులు కాంగ్రెస్ హైకమాండ్. చిరు, అవును, సీట్లు లేవు నాకు అని తెలిసిన కాంగ్రెస్ నేతలు మా ఇంటికి వచ్చారు. ప్రజారాజ్యాన్ని చూసి హేళన చేశారు, అవమానించారు. విలీనం అయ్యాక ముష్టివాడికి ధర్మం ఇస్తున్నట్టుగా టూరిజం మినిస్ట్రీ ఇచ్చి తమశరాన్ని అధికారాన్ని చూపించారు. ఆ నిమిషాన్ని నిర్ణయించుకున్నాను, సీమాంధ్రికి నేనే సీఎం కావాలని. అందుకే ఘోరమని తెలిసి వాళ్ళతో చేయగలిపాను. రాజకీయ వైకుంఠపాళిలో పైకెక్కాను. రాజకీయ వైకుంఠపాళిలో పైకెక్కి నువ్వు పీకితే ఏదైనా సాధించవచ్చు. పదవితో పాలిటిక్స్ చేయొచ్చు, పండుగ చేయొచ్చు, ఫ్యూచర్లో ముఖ్యమంత్రి అవ్వచ్చు, కలిసి వస్తే ప్రధాని కూడా అవ్వచ్చు. చిరు, కానీ ఒక్క విషయం మర్చిపోతున్నావు. ఎదిగిన నీ తమ్ముడు నీ రాజకీయాలు చూసి నిన్ను అసహించుకుంటాడు, నీకు దూరం అవుతాడు. అప్పుడు ఏ పదవి నీకు సాయపడదు. ఎన్నికలు ఓడిపోయిన రోజున నిన్ను నమ్మిన ప్రజలు సిగ్గుతో తల వంచుకుంటారు. అప్పుడు ఈ ఐశ్వర్యం నీకెందుకు పనికిరాదు. నువ్వు తిరిగే అడ్డదారుల్లో పెద్దవాళ్ల వల్లే నువ్వు బీప్ అయిపోతే ఈ పదవులు నిన్నేవి కాపాడలేవు. అన్నగారు, ముందుగా నువ్వు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే ఉదాహరణగా తీసి చూసుకో. రాజ్యాంగం ఎన్ని సూత్రాలు పెట్టినా కాలరసిపోయారు. ఆ నాయకులే విభజన చేశారు. నీ మృతికి కూడా ఇంతే కావాలా? అన్యాయంగా నీ కథ కూడా ఇలానే ముగవాలా? అలా జరగడానికి వీల్లేదు. నా ప్రజలకు అన్యాయం జరగడానికి వీల్లేదు. అందుకే పవన్తో నేను మాట్లాడాలి. చిరు, చెప్పు, కళ్యాణ్ బాబు ఎక్కడ? అతని పార్టీ ఆఫీస్ ఎక్కడ? నో, నాకేమీ తెలియదు, నన్ను ఏమడగద్దు. నో నో, నీకు తెలుసు. ప్రజలకు న్యాయం జరగడానికి, నా లక్ష్యం నెరవేరడానికి ఈ నిజం నాకు తెలియాలి. చెప్పు. నో.